ఉంచాక ఇల్లు అనే ఒక చీకటి నూతిలో పడిపోతారు. చీకటి నూతిలో పడితే ఇంక అందులోంచి బయటికి రాలేరు, ఎందుకంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం ఉండదు. అందువల్ల చీకటి నూతిలో పడినవాడు చివరికి అందులో ప్రాణం కోల్పోవలసిందే. ఈ ఇల్లు కూడా ఒక చీకటి నుయ్యి. ఈ నూతిలో పడిపోయి ఇంకెక్కడికి వెళ్ళమన్నా గురువు గారు చెబుతారు పురాణానికి ఎందుకంటే వెళ్ళడం, నైమిషారణ్యానికి రమ్మంటాడా, ఆయన పిచ్చాడు, మనం ఇంట్లో కూర్చుందాం, ఇంకన్నిటికీ ఇల్లే. ఈ చీకటి నూతిలోంచి బయటికి రాడు వీడు ఎప్పటికీ. ఈ ఇల్లు అనే చీకటి నూతిలో పడిపోయి మతిభ్రమణతో తిరుగుతూ ఉంటాడు, అందులో పడి నాశనం అయిపోతాడు. అలా నాశనం అవ్వకూడదు. కొంప అనే వ్యామోహంలో పడరాదు. వాళ్ళు వేరు, నేను వేరు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనే భేదభావం సహజంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది. స్వపర భేదం లేకుండా ఎవడుంటాడు? నా కొడుకు, నా పెళ్ళాం, నా మనవడు, నా మనవరాలు, నా కూతురు, నా అల్లుడు, నా ఇల్లు అనే భావన, వీళ్ళంతా వేరే వాళ్ళండి అనేటటువంటి భేదభావన స్త్రీ పురుషులందరికీ సమానంగా ఉంటుంది. దీనికి మతిభ్రమణము అని పేరు. ఈ మతిభ్రమణలో పడి స్వపరభేదంతో కొట్టుకోకూడదు. ఎందుకని? ఈ చరాచర జగత్తంతా విష్ణుమయం, సర్వమున్నతని దివ్య కళామయము. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మయే. చీమ మొదలుకొని, దోమ మొదలుకొని, పెద్ద వస్తువు వరకు, పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువు వరకు, ఇందాకటి నుంచి నా నుదుటి వారి నా ప్రాణం తీస్తున్న ఏగ మొదలుకొని కింద కూర్చుని శ్రద్ధగా వింటున్న వీరుతో సహితంగా అందరూ కూడా విష్ణు స్వరూపమని గ్రహించి విష్ణువు మీద మనస్సు చేర్చి వీలున్నప్పుడల్లా హరి హరి అంటూ హరిస్మరణ చేసి హాయిగా అడవిలో తపస్సు చేసుకోవడం మంచిది. వీలున్నప్పుడల్లా గురువుగారితో యాత్రకెళ్ళి అక్కడ భగవత్ కథ వినడం మంచిది. ఇంతకు మించి నాకు సంసారంలో ఉండాలనిపించడం లేదు.